అందరికీ శుభోదయం అండి. నేను మీ పల్లెటూరు సీనును. ఈరోజు పల్లెటూరి వారి మాట పాట అన్నటువంటి శీర్షికన ఉదయపు మాట ఏంటంటే అండి, అది దిత్వా కథ ముగిసింది. దాదాపుగా 7 రోజుల ప్రయాణం, అంటే నవంబర్ 26వ తేదీన ప్రారంభమైనటువంటి తన ప్రయాణము ఈరోజు డిసెంబర్ 4వ తేదీన ముగుస్తోంది. ఈరోజుతో అరేబియా సముద్రంలో కలియపోనుంది తన యొక్క ప్రస్థానము. దాదాపుగా 7 రోజులు సాగినటువంటి తన ప్రయాణంలో ఇన్ని రోజులు తుఫానుగా తన ప్రస్థానం కొనసాగించడానికి కొన్ని కారణాలను విశ్లేషణ చేస్తే మనము అల్పపీడనంగా బయలుదేరినటువంటి తుఫాను తర్వాత తుఫానుగా మారింది. అల్పపీడనం అన్న తర్వాత 25 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వాయుగుండం అన్న తర్వాత 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుఫాన్ అన్న తర్వాత 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీస్తాయి. కానీ దిత్వా తుఫాను ఎక్కడ కూడా 70-80 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు వీచినటువంటి రోజులు లేవు. అదే వర్షం కురియడానికి బలమైనటువంటి కారణం. మామూలుగా పంచభూతాలలో నీరు గాలి ఉన్నాయి. నీరు ఎక్కువైనప్పుడు గాలి తగ్గుతుంది, గాలి ఎక్కువైనప్పుడు నీరు తగ్గుతుంది. కానీ దిత్వా తుఫాన్లో మాత్రము గాలి తగ్గింది, నీరు పెరిగింది. ఈ నీరు ఎప్పుడైతే పెరిగిందో జలప్రళయం ప్రారంభమైంది శ్రీలంకలో. ఎప్పుడైతే జలప్రళయం ప్రారంభమైందో శ్రీలంకలో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఆత్మరక్షణ కోసము అపార్ట్మెంట్లు ఎక్కారు, తర్వాత తాటి చెట్లను ఎక్కారు. ఈ విధంగా తమను తాము ఆ జలప్రళయం నుండి కాపాడుకోవడానికి నానా అవస్థలు పడ్డారు శ్రీలంకలో. ముందే ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నటువంటి శ్రీలంక జలప్రళయం రావడంతో మరింత సంక్షోభంలో కూరుకుంది ఈ జలప్రళయం వలన. ఇలా దిత్వా నీటి శాతం ఎక్కువ కావడం వలన శ్రీలంకను ముంచేసింది, గాలి తక్కువ కావడం వల్ల. అక్కడి నుంచి తన ప్రస్థానం తమిళనాడు ప్రారంభమైంది. తమిళనాడు దగ్గరికి వచ్చేటప్పటికి పుదుచ్చేరి సమీపంలో, చెన్నై సమీపంలో సముద్రంలోనే తుఫానుగా ఉండేటటువంటి దిత్వా ఏమైపోయింది, వాయుగుండంగా బలహీనపడిపోయింది. ఎందుకంటే వాయుగుండంగా ఎప్పుడైతే బలహీనపడిపోయిందో తుఫానుగా తన రూపాంతరాన్ని తగ్గించుకున్న తర్వాత గాలి ఎప్పుడైతే తగ్గుతుందో నీరు పెరుగుతుంది. నీరు పెరగడానికి ప్రధాన కారణము నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో విపరీతమైనటువంటి వర్షాలు కురిశాయి. నిన్న వాకాడులో 27 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. 27 సెంటీమీటర్లు అంటే ఆషామాషి విషయం అండి. కాబట్టి మోంతా తుఫాన్లో 20 సెంటీమీటర్లు మాత్రమే పడ్డాయి. కానీ దిత్వా తుఫాన్లో 27 సెంటీమీటర్లపై మాట పడింది. శ్రీలంకలో అయితే 48 సెంటీమీటర్లు పడింది. ఈ విధంగా నీటి శాతం పెరిగింది, గాలి శాతం తగ్గింది. గాలి ఉన్నప్పుడు తుఫాను భూభాగాన్ని త్వరగా దాటుతుంది. అదే గాలి తక్కువ ఉన్నప్పుడు తుఫాను భూభారం తాగదు. ఇలా దిత్వా తన తుఫాను కొనసాగింది.